జై శ్రీరామ. నా గురువుల అనుగ్రహముతో సముద్రము నుండి భూమిని పైకి తీయుట, సముద్రుడి పుట్టుక, సముద్రుడి విశేషాలు, సముద్రుడి ఉపయోగాలు ఇవన్నీ స్వంతముగా నాకు తెలిసినవి రాసుకొని చదువుతున్నాను. 1. సముద్రము నుండి భూమిని పైకి తీయుట. సృష్టికి మూలము జలము తప్ప మరేదీ లేదు. 2. సముద్రము నుండి భూమిని పైకి తీసినది ఆది వరాహస్వామి. 3. బ్రహ్మ ముక్కు నుండి వరాహస్వామి అవతరించెను. 4. హిరణ్యాక్షుడిని సంహరించి సముద్రము నుండి భూమిని పైకి తీసెను ఆది వరాహస్వామి. 5. కాలకేయాదులను రాక్షసులను సముద్రములో దాక్కొని దేవతలను, ప్రజలను, జంతువులను సంహరించి బాధ పెడుచున్నారు అని ఇంద్రుడు అగస్త్యుడిని సముద్రజలము త్రాగమని కోరెను. అగస్త్యుడు సముద్రజలము త్రాగివేశను. సముద్రజలము త్రాగివేసిన తరువాత కాలకేయాదులను సంహరించెను ఇంద్రుడు. అగస్త్యుడిని సముద్రజలమును మళ్ళీ వదలమనెను. అప్పుడు అగస్త్యుడు జలము నాలో జీర్ణము అయిపోయెను అనెను. అప్పుడు అగస్త్యుడు ఇంద్రుడితో ఇలా చెప్పెను: భగీరథుడు గంగను భూమి మీదకు తెచ్చును అని చెప్పెను అగస్త్యుడు. 6. ఇప్పుడు సముద్రము పుట్టుక. భగీరథుడు గంగను భూమి మీదకు ఎలా తెచ్చెను కథ చదువుతున్నాను. శ్రీరాముడు కంటే ముందువాడు సగరుడు అశ్వమేధ యాగము చేసెను. అప్పుడు అశ్వము వదిలెను. అశ్వము వెనుక సగరుని పుత్రులు 60,000 మంది వెళ్ళిరి. కానీ అశ్వము ఎక్కడా కనిపించలేదు. అశ్వము పాతాళములో కపిలముని వద్దకు వెళ్ళిపోయినది. అగస్త్యుడు సముద్రజలము త్రాగుట వలన సముద్రజలము లేనందున సగరపుత్రులు భూమిని ఛేదించుకొని పాతాళం క్రిందకు వెళ్ళిరి. అక్కడ కపిలముని దగ్గర అశ్వము కనబడెను. అప్పుడు సగరపుత్రులు కపిలమునిని, మా అశ్వమును నీవే దొంగలించేవు అని 60,000 మంది కపిలమునిని నిందించారు. అప్పుడు కపిలముని వాళ్లను కోపముతో చూచెను. సగరపుత్రులు 60,000 మంది కాలి బూడిద అయిపోయారు. సగరుడు మనుమడు భగీరథుడు ఘోర తపస్సు చేసి భూమి మీదకు ఆకాశగంగను తెచ్చెను. భగీరథుడు ఆకాశగంగను భూమి మీదకు తీసుకువస్తే భూమికి ఆపద అని శివుడు జటాజూటములో ఆకాశగంగను ధరించి ఒక పాయన మాత్రమే విడిచెను. అలా గంగాజలము భూమి మీదకు అలలతో భగీరథుని వెంట వచ్చింది. సగరపుత్రులు బూడిద అయిన తన తాతలకు ఆకాశగంగతో సర్గతి కలిగించెను భగీరథుడు. అగస్త్యుడు సముద్రాన్ని త్రాగిన తరువాత భూమి శూన్యమై ఇసుక దిబ్బలుగా అయిపోయినది. భగీరథుడు తెచ్చిన జలము భూమి చుట్టూ సముద్ర జలముగా ఏర్పడ్డాయి. ఇసుక దిబ్బలు సముద్ర జలము అయిపోయినవి. 7. సగరపుత్రులు 60,000 మంది భూమిని ఛేదించుట వలన సాగరము అని పేరు కలిగెను సముద్రమునకు. అందుకే భూమి చుట్టూ సముద్రము ఉంటుంది. 8. ఇప్పుడు సముద్రుడి విశేషాలు. ఒకనాడు బ్రహ్మ సభలో దేవవేశ్యలను చూచి మోహించెను. బ్రహ్మ వీర్యము సముద్రములో జారిపడెను. బ్రహ్మ ఆ వస్త్రమును సముద్రములో విసిరెను. సముద్రము నుండి బాలుడు ఉద్భవించెను. ఆ బాలుడే అగ్నిదేవుడు. 9. శివుడు పాలనేత్రము నుండి అగ్ని పుట్టెను. ఆ అగ్నిని సముద్రములో విసిరెను. ఆ అగ్ని బాలుడుగా ఆవిర్భవించెను. అతడే జలంధరుడు. 10. ఈశ్వరుడు క్షీరసాగర మథనము చేసుకొనుటకు సముద్రాన్ని అనుమతి కోరెను. 11. క్షీరసాగర మథనము సముద్రములో మదించెను. అప్పుడు సముద్రము నుండి లక్ష్మీదేవి, చంద్రుడు ఆవిర్భవించెను. 12. సముద్రములో క్షీరసాగర మథనములో ఆలాహలము వచ్చింది. శివమహదేవుడు ఆలాహలము త్రాగెను. శివుడు కంఠమున ఉన్నది. అందుకే నీలకంఠేశ్వరుడు అని నామము. 13. శివుడు పాలనేత్రాగ్ని నుండి వచ్చిన జ్వాలను బ్రహ్మ సముద్రుడు యందు భద్రపరిచెను. అప్పటి నుండి బడబాగ్ని అని పేరు వచ్చింది సముద్రుడికి. 14. సముద్రములో బడబాగ్ని ఉంటుంది. అందుకే కెరటాలు వచ్చి పోతూ ఉంటాయి. 15. శ్రీరాముడు సముద్రము మీద వారధి కట్టుకోవడానికి సముద్రుడిని ఆజ్ఞ కోరెను. 16. హనుమంతుడు రామకార్యమునకు సముద్రము మీద 100 యోజనములు దాటి వెళ్ళెను.
17 శ్రీకృష్ణుడు సముద్రములో ద్వారకను నిర్మించెను. 18 శ్రీకృష్ణుడు సాగరములో పాంచజన్యుడు అనే రాక్షసుని సంహరించెను. ఆ రాక్షసుని దేహములో శంఖము ఉన్నది. ఆ శంఖము పేరు పాంచజన్యము. ఆ శంఖమే శ్రీకృష్ణుని చేతిలో ఉంటుంది. 19 నదులు సముద్రములో కలిసి పోతుంటాయి. అందుకే సముద్రుడు భర్త, నదులు భార్యలు అంటారు. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు.